వెల్కమ్ టు గణేష్ స్టడీస్. నేను మీ పెంచలే సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మనకు రిపోర్ట్ అనేది రావడం అనేది జరిగింది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి. ఎందుకనంటే అనేక మంది అభ్యర్థుల యొక్క ఇన్ఫర్మేషన్ ప్లస్ నాకు తెలిసినటువంటి మా ఫ్యాకల్టీ అంటే మా ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్యాకల్టీ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ దగ్గర తీసుకున్న డేటా కావచ్చు, తర్వాత నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ఇన్ఫర్మేషన్, మరి అదేవిధంగా మనకు గ్రూప్స్ మన గ్రూప్ ఉంది కదా, మన గణేష్ స్టడీస్ యొక్క గ్రూప్లోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, నా పర్సనల్ వాట్సాప్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని డిఎస్సి సోషల్ సంబంధించినటువంటి తూర్పుగోదావరి రిపోర్ట్ని తీయడం అనేది జరిగింది 132 పోస్టులకు గాను. ఓకే రైట్. ఈ 132 పోస్టులు అంటే గరిష్టంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాకి అనే విషయంగా మనం చెప్పవచ్చు. రైట్, ఓకేనా. ఇందులో ఓపెన్ కేటగిరీ కూడా ఎక్కువగా ఉంటుంది. మరియు ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఉన్నది కాబట్టి అంటే అందులో బిఏ చదివేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంటే రైట్, నా అంచనా ప్రకారం. ఓకేనా రైట్. సో అది తెలిసిందే. మీ క్లాస్ రూమ్లో కూడా బిఏ చదివేవాళ్ళు, బీకామ్ చదివేవాళ్ళు ఈడబ్ల్యూఎస్లో చాలా తక్కువగా ఉంటారు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా రైట్. ఎందుకనంటే కొంతమందికి ఏమో రేపు మన టైం బాగుండి కట్ ఆఫ్ మార్క్ ఇంకా తగ్గొచ్చు, ఇంకా తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి మీరు అనుకోవచ్చు. ఓకేనా. 86 ఉంటాయి, ఓకేనా, 85 ఉంటుంది, 84 ఉంటుంది, 83, 81, ఓకేనా. సో 80 ఇలా ఉంటుంది అని అనుకుంటా. రైట్, నేను కాదంటం లేదు. కట్ ఆఫ్ మార్క్ కూడా ఇంకా తగ్గేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఓకే రైట్. సో ఇక మనకు ఆలస్యం లేకుండా మనం వెళ్ళిపోదాం. అంటే ఈ తూర్పుగోదావరి డేటాను కలెక్ట్ చేసినటువంటి మా టీం మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా మా ఫ్యాకల్టీ కావచ్చు, అదేవిధంగా యాస్పిరెంట్ కావచ్చు, సో అదేవిధంగా నాకు సహకరించినటువంటి సభ్యులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పశ్చిమ గోదావరి జిల్లా యొక్క భవిష్యత్తును మనం డిసైడ్ చేద్దాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్గా మనకు? 132 పోస్టులు ఉండటం అనేది జరిగింది. రైట్, ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం. సో వన్స్ అగైన్ చూడండి, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తాము. గరిష్ట మార్కులు ఉన్నవారు ఇక్కడ నేను చెప్తున్నాను, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి, అది కూడా గుర్తించాలి. ఓకేనా. కొంతమంది 1 or 2 మెంబర్స్ కూడా సో మార్కులు చెప్పేదానికి వెనకడిగా వేస్తారు. వాళ్ళను కూడా నేను ఇక్కడ కాల్కులేషన్ చేయడం అనేది జరిగింది. ఏ విధంగా చేయడం అనేది కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు చూడు, మనకు తూర్పుగోదావరి జిల్లా కట్ ఆఫ్ మార్క్స్ చూడు, గరిష్టం ఎంతమంది మనకు 86 మార్క్స్. ఎన్ని మార్కులు ఉన్నాయి మనకు? 86 మార్క్స్ ఉన్నాయనే విషయాన్ని మనం చెప్పవచ్చు. 86 తర్వాత ఎంత ఉన్నది మనకు? 85 తర్వాత ఉంది ఎంత మనకు? 84 తర్వాత మనకు ఉంది 83.87. రైట్, ఓకే. నెక్స్ట్ 83, నెక్స్ట్ 82, 81 మరియు అదేవిధంగా సో 79 మరియు అదేవిధంగా మనం చూసేదైతే సో 80 అనే మార్క్ కూడా ఉన్నది ఇక్కడ. ఇది కూడా గుర్తుంచుకోవాలి. యాస్పిరెంట్ ఆ వ్యక్తి సో వేరే రిజర్వేషన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ మనకు 76 అండ్ 75 అండ్ 72 అండ్ దెన్ 70 అండ్ 65 ఉంది. ఓకేనా. 63 తీసుకోవాల్సినటువంటి విధానం కూడా ఇక్కడ మనకు లేదన్నమాట. ఎందుకనంటే అక్కడికే డిఫరెంట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా కాంపిటీషన్ ఓసీ జనరల్లోకి వచ్చేదానికి అవకాశం, జనరల్ కేటగిరీలో వచ్చేదానికి అవకాశం ఉన్నాయి కాబట్టి 63 అనేది మనకు వచ్చేదానికి అవకాశాలు లేవు. ఎందుకనంటే తూర్పుగోదావరి జిల్లా ఇట్స్ మై సర్వే ప్రకారము, గణేష్ స్టడీస్ సర్వే ప్రకారం తూర్పుగోదావరి జిల్లా అనగానే 75 పైన నుంచి 86 మధ్య లోపలే మీకు మ్యాక్సిమం అనేది పోస్ట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో 75 మార్కులు పైన వచ్చినటువంటి ప్రతి ఒక్క డిఎస్సి సోషల్ అభ్యర్థి మీ సర్టిఫికేట్లు మీరందరూ రెడీ చేసి పెట్టుకొని హ్యాపీగా ఆనందంగా ఉండండి. నీకెన్ని మార్కులు అని అడిగి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఓకే, మంచి గ్రేడ్లో ఉన్నారు మీరు. ఓకేనా. సో ఎందుకనంటే నేనేం చెప్తున్నాను, 75 నుంచి తూర్పుగోదావరిలో 75 నుంచి 86 మధ్యలో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమంగా రైట్. ఓకేనా. ఒక 20 మెంబర్స్ పెట్టుకుందాం. అంటే నేను ఏమన్నాను, ఒక్క మార్క్ మీద ఇద్దరిని పెడుతున్నాను. అక్కడి నుంచి పెద్దగా ఉండరు. ఇది 80 దాటిన తర్వాత పెద్దగా ఉండరు. ఉంటే ఒకవేళ 80, 75 నుంచి ఈ గ్యాప్లోనే ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు. ఓకేనా.
చాలామంది ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా అనంతపురం జిల్లా వాళ్ళు కూడా సార్ 73 పాయింట్ సంథింగ్ వచ్చినాయి నా క్వశ్చన్. 73 అంటే మామూలు విషయం, అది మామూలు విషయం కాదు కదా. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఒకప్పుడు అంటారా అంటే 90 డేస్ ఇచ్చిన రోజుల్లో అందరూ కోచింగ్ సెంటర్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ వాళ్ళు డిఎస్సి వాళ్ళు ఏ విధంగా చదువుతారో నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళంతా ఒక దీక్షలో ఉండిపోతారు. ఓకేనా, రైట్. సో కొంతమంది 2 నెలలు 3 నెలలు ఒక రూమ్కి లాక్ అయిపోయి సూర్యుని కూడా చూసిన దాఖలాలు కూడా లేవు. అలా విధానంలో వెళ్ళిపోతారు. అంతే, రైట్. కాబట్టి సో అలా చదివిన వాళ్ళు రైట్, ఓకేనా, 100% లిస్ట్లో ఉన్నారు కూడా, రైట్. సరే, ఏదేమైనా కానీ మనకు రేసిడి ఇప్పుడు చూడు 86 కన్ఫర్మ్ పోస్ట్, 85 కన్ఫర్మ్ పోస్ట్, 84 కన్ఫర్మ్ పోస్ట్, 83 కన్ఫర్మ్, 82 కన్ఫర్మ్, 81 కన్ఫర్మ్, 80 కూడా వచ్చున్నాయి. ఓకేనా. సో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 80 మార్క్స్ మరియు 79, 76, 75 మరియు ఒక రైట్, ఓకేనా. సో ఈ ఆస్పిరెంట్స్ అంతా కూడా కన్ఫర్మ్ పోస్టులు. సరే, రైట్. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో 79 గరిష్ట మార్కులు ఉన్నాయి. ఈ ఆస్పిరెంట్స్ కూడా ఆల్ ది బెస్ట్. అంటే 75 మార్క్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ ఉన్నది, ఇది గుర్తించాలి. ఓకేనా. 6 మెంబర్స్కి నియర్లీ 6 మెంబర్స్కి పోస్టింగ్ వచ్చేదానికి అవకాశం ఉన్నాయి కదా. 73, సో 71, ఓకే, రైట్. సో 69 మరియు 68 మార్క్స్. సరే, ఇక్కడ మనకు వీళ్ళ టైం బాగుండి వీళ్ళు జనరల్లోకి వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి కదా. జనరల్లోనే మనకు మంచి పోస్టులు ఉన్నాయి కదా, ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా. ఓకేనా. 136 పోస్టుల్లోంచి 50% తీయాలి. దాంట్లో 10% ఈడబ్ల్యూకి ఇచ్చినామంటే సరిపోతుంది. ఇప్పుడు ఓకేనా, 79 మార్క్స్ కన్ఫర్మ్ పోస్ట్, 75 కన్ఫర్మ్, 73 కన్ఫర్మ్, 71 అంటే ఈడబ్ల్యూఎస్ వారికి అభ్యర్థులకి 70 నుంచి 70 అబోవ్ వచ్చినటువంటి సో ఈడబ్ల్యూఎస్ ఆస్పిరెంట్స్కి పోస్ట్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక ఏరియా మనకు వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఎవరున్నారు మనకు? బీసీ యొక్క భవిష్యత్తు ఒకసారి చూద్దాం మనం. ఏంటి బీసీ యొక్క భవిష్యత్? 79 మార్క్స్ బీసీఈ టాప్ మార్క్స్. తర్వాత ఏంటి 78, తర్వాత ఏంటి 77.50. ఓకేనా, రైట్. సో వీళ్ళ యొక్క రిజర్వేషన్ని ఉపయోగించుకునే దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ టైం బాగుండి ఈ 79 మార్క్స్ వచ్చిన వ్యక్తి 78 వచ్చిన మార్క్స్, 77 వచ్చిన మార్క్స్, ఎందుకంటే అక్కడ నార్మలైజేషన్స్లో కొంతమందికి తగ్గేదానికి అవకాశాలు, కొంతమంది పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కదా. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకోకుండా మనము అనలైజ్ చేయకూడదు. ఒక రీసెర్చ్లో ఇప్పుడు నేను కూడా పిహెచ్డి అనేది సబ్మిషన్లో స్టేజ్లో ఉంది. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తాం? సో దానికి ఒక ప్రాసెస్, ఓకే, రైట్. కాబట్టి ఒక క్రైటీరియా తీసుకోవాలి. ఆ డేటా తీసుకునేటప్పుడు దాన్ని ఏ విధంగా స్క్రూటినై చేయాలి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలా, దాని ప్రాసెస్ ఏంటి, ఎలా క్వశ్చనర్స్ని అడగాలి, ఆ క్వశ్చనర్స్ అనుసరించి మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని మెథడ్స్ని తీసుకొని మనం అధ్యయనం చేయాలి. కానీ ఎట్టబడితే అటు రిపోర్ట్ ఇచ్చేదానికి కుదరదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మీరు చూసినట్లయితే బీసీడీ భవిష్యత్తు చూద్దాం. చూసారా, ఇక్కడ 81, 80 ఉంది కదా. అందుకని నేను అక్కడ మీకు మెన్షన్ చేయలేదన్న మాట కూడా మీకు చెప్పాను. చూడండి, బీసీడీలో మాస్టర్కి 80. ఈ సూర్యరశ్మి కూడా చూసుకుంటాను నాకు తెలిసి, ఎందుకంటే సోషల్ స్టడీస్ గురించి నాకు తెలుసు. రైట్, ఓకేనా, నాకు రైట్ అర్థమవుతుంది. ఎందుకనంటే నేను 2007లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్. అప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా చదువుతారు, డిఎస్సికి ఎలా ఉంటుంది వాళ్ళ వాతావరణం అనేది, వాతావరణం అంతా నాకు తెలుసు. కనుక ఆ ఓరింటిలో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అంతేగాని ఈయనేమో నా బంధువు కాదు, ఈయన నా మిత్రుడు కాదు. కాబట్టి ఎందుకనంటే బాగా చదివేటువంటి ఆస్పిరెంట్ని సో అంటే ప్రోత్సహించడం, వాళ్ళు చేరదేయటం అనేది యాజ్ ఏ ప్రొఫెసర్గా మా బాధ్యతలు మాకుంటాయి. ఓకేనా. నేనైతే నా క్లాస్ రూమ్లో ప్రతి ఆస్పిరెంట్ని మోటివేషన్ నా లక్ష్యం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా 100% నేను ప్రెడిక్ట్ చేసిన ప్రతి విద్యార్థి సక్సెస్ అయిన వాళ్ళే. ఈ విద్యార్థికి పోస్ట్ వస్తుంది అంతే, పోస్ట్ కన్ఫర్మ్ అది. సరే, ఇప్పుడు మనకు 80 మార్క్స్, తర్వాత మనకేంది 78.50. నెక్స్ట్ ఏమన్నాడు మనకు 78.43, నెక్స్ట్ 77, సో 73 అండ్ 72 అండ్ దెన్ 72, ఓకేనా, 71.54 అండ్ 70 అండ్ 70. ఎందుకనంటే ఇక్కడ నేను
సో తూర్పుగోదావరి జిల్లాలో మీ రిజర్వేషన్ల ప్రకారంగా తీసుకుంటే 70K మ్యాక్సిమం పెడుతున్నాను. ఒకవేళ ఇన్ కేసు తగ్గేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకన్నా మంచిది, అందుకే నేను కొంచెం ప్రెడిక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్, ఓకే. ఇక్కడ 81, 80, 78, 78లో ఉన్నటువంటి 77 ఈ వ్యక్తులు, ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళు సో ఎక్కడికి వెళ్ళిపోతారు, జనరల్ కేటగిరీలోకి వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే జనరల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా మనకు, రైట్, ఓకే. కనుక అందుకని వీళ్ళు వెళ్ళిపోతారు. సో టైం బాగా ఇంకొంత టైం బాగుండి సో వీళ్ళు కూడా వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఉంటాయి ఏమో, చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు నేనేమంటాను, ఒక్కొక్క కేటగిరీలో 5-6 మంది జనరల్లోకి వెళ్ళిపోయినా మిగతా వాళ్ళకి బెనిఫిటే కదా అని అంటాను. కాబట్టి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం. అంటే వీళ్ళకంటే 69 వాళ్ళకి తూర్పుగోదావరి జిల్లాలో 95% మాత్రమే వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తించాలి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో కాంపిటీషన్ హెవీగా ఉంది, స్కోరింగ్ రేషియో కూడా ఎక్కువగా ఉన్నది. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశాల్లోకి వెళ్ళిపోదాం, BCA. ఓకేనా. ఇప్పుడు BCA మరియు BCA పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దాం. రైట్, BCCA అయిపోయిందా? ఓకేనా. చూడండి, సో ఇప్పుడు మనకు BCA. సో ఇప్పుడు మనకు BCA పొజిషన్ ఏదో ఒకసారి మనం చూసినట్లయితే, రైట్, చూడండి BCA పొజిషన్ ఎలా ఉందో. ఇక్కడ BCA పొజిషన్, ఇక్కడ BCAలో ఉన్నటువంటి వాతావరణము ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, గరిష్ట మార్కు 79 మార్క్స్ వచ్చున్నాయి, తర్వాత 78 వచ్చున్నాయి, 76.1 వచ్చున్నాయి, అండ్ 76 వచ్చున్నాయి, మరి 75, 74.50, 74, మరియు 73, మరి 72, అండ్ 69, అండ్ 68, అండ్ సో 65. ఇది BCA యొక్క పొజిషన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి అని అంటే, కొంతమంది ఆస్పిరెంట్స్ సో జనరల్లోకి వెళ్ళేదానికి అవకాశం చూడు, 79 ఉన్నాయి, 78 ఉన్నాయి, 76 ఉంది, 76. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 75 ఈ వ్యక్తులు అంటే ఇక్కడ జస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్ జనరల్లోకి వెళ్ళేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో రైట్, ఓకే. మిగతా వాళ్ళు రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ 70 నుంచి 75 మధ్యలో రిజర్వేషన్లు, వాళ్ళ రిజర్వేషన్లు. 75 నుంచి 86 మధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా జనరల్ కేటగిరీలోకి వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అకార్డింగ్ టు సర్వే, ఇంచుమించు ఈ సర్వే 6 రోజులుగా జరుగుతూనే ఉన్నది అన్నమాట. ఇంకా కూడా తూర్పుగోదావరి ఆస్పిరెంట్స్ ఇంకెవరు లేరు, మొత్తం లాగేసాము డేటా మొత్తం, ఇంకెక్కడ పెద్దగా ఏమీ లేదు. ఉంటే 1% ఉండొచ్చు, బ్యాలెన్స్ ఏదైనా ఉంటే. వాళ్ళు కూడా మన గ్రూప్ ఉంది కదా, అంటే స్టేట్ వైడ్ గ్రూప్, ఏది సోషల్ స్టడీస్ స్టేట్ వైడ్ గ్రూప్ అయినటువంటి గని స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అంటే మన నెంబర్ మీదే, ఏది 9581676771 ఈ నెంబర్లోనే మీరు వెళ్ళిపోతే అక్కడ గణిత్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటీషన్ అని చెప్పేసి ఉంటుంది. అది ఓన్లీ సోషల్కి పెట్టడం అనేది జరిగింది కనుక ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఆ గ్రూప్లో నుంచి మీకు కావాల్సిన సమాచారాన్ని అడిగితే అక్కడ ఉన్నటువంటి అందరూ మాస్టర్లే కదా, అందరూ బాధితులే కదా, ఓకే, అందరూ రెస్పాండ్ అవ్వేదానికి అవకాశాలు చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు కూడా. తిరుపాల్ సార్ అని, ఓకేనా, చాలామంది ఓకే రెస్పాండ్ అవుతున్నారు. నారాయణ సార్ అని చాలామంది మంచి బాధ్యత కలిగిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. రైట్, ఓకే. నెక్స్ట్ మనకు బీసీబీలో ఏ రేషియో చూడు, బీసీబీలో పొజిషన్ చూడు ఎలా ఉందో. 83 మార్కులు గరిష్టం బీసీబీలో. నెక్స్ట్ ఎంత ఉన్నది, 80, ఓకేనా, గరిష్టం. నెక్స్ట్ సో 78, సో రైట్, ఎవరో ఉమెన్. నెక్స్ట్ 78 ఉమెన్, రైట్, ఓకేనా. వీళ్ళ కేటగిరీలో అంటే బీసీబీలో ఈ కేటగిరీ ఉన్నారు కదా, ఈ కేటగిరీలో వీళ్ళకి 78 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కన్ఫామ్. సరే, వీళ్ళు నాకు తెలిసినంత వరకు జనరల్ కేటగిరీలో వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, ఓకే, బాగుంది. ఇక్కడ 77, 73, మరియు అదేవిధంగా 73, అగాయం 72, అండ్ దెన్ 72 మరియు 70. ఇక్కడ నుంచి 95% ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కానీ టైం బాగుండి జనరల్ కేటగిరీలో కానీ పడిపోయిన అనుకోండి, వీళ్ళు అదృష్టవంతులు అవుతారు. అంతేగాని సార్ 65కి తూర్పుగోదావరిలో పోస్ట్ వస్తుందా అని దయచేసి అడగబాకండి, ఓకేనా.
సరే, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశానికి మనం వెళ్ళిపోదాం. ఏమన్నది మనకు నెక్స్ట్ మనకు బీసీఏ పొజిషన్ అనేది మనకు ఆల్రెడీ అయిపోయింది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు ఎస్సీఏ పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. ఎస్సీఏ పొజిషన్ ఎలా ఉంది అని అంటే గరిష్ట మార్కులు 66 మార్కులు ఎస్సీఏలో రావటం జరిగింది. వీళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఓకేనా, సో కనుక ఒక అంశం 1% ఉన్నది ఏంది. సో ఎందులో 1%, రెండోకి మనకు టోటల్ మార్కు టోటల్ పోస్టుల్లో 1%గా మనకు ఉంటుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకే, రైట్. సో ఈ మాస్టర్కి మనకు కన్ఫర్మ్ అని చెప్పవచ్చు, ఇతను కూడా మనము కన్ఫర్మ్ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. సరే, సో కనుక ఎస్సీ మరి ఎస్సీ బి పొజిషన్ చూద్దాం. ఎస్సీ బిలో మనం చూస్తే గరిష్ట మార్కులు ఎంత ఉన్నాయి, 80 మార్కులు ఉన్నాయి. నెక్స్ట్ ఎంత ఉంది, 79. నెక్స్ట్ 78, 77, 76.80. నెక్స్ట్ 76 and then 75.20 and then 74.50 and then 72. ఓకేనా, ఇంకా ఉన్న పొజిషన్స్లో మనము ఏమీ చెప్పేదానికి అవకాశం లేదు. వీళ్ళకిద్దరికి 90% మీరు టైం బాగుండి గానా వీళ్ళల్లో గాన జనరల్ కేటగిరీలో కానీ వెళ్ళిపోయినారంటే ఓకేనా, సో వీళ్ళు హ్యాపీ. సో వెళ్ళిపోయేదానికి అవకాశాలు లేదు. 80 మార్క్స్ వచ్చిన తర్వాత 79, 80, 77, 76 వస్తే సో వీళ్ళంతా కూడా జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు. ఓకే, రైట్. ఇది ఎస్సీబీ యొక్క పొజిషన్. మరియు నెక్స్ట్ మనకు లాస్ట్ పొజిషన్ ఎలా ఉంది చూడండి, ఎస్సీసీ. ఎస్సీసీలో గరిష్ట మార్కులు 75 మార్క్స్. 75 మార్క్స్ గరిష్టంగా వచ్చినాయి. అండ్ దెన్ 74 గరిష్టం, తర్వాత 73 అండ్ దెన్ 73 అండ్ దెన్ 69 అండ్ దెన్ మనకు 72 మరియు 72.5. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 70 అబోవ్ వస్తే మీ రిజర్వేషన్లో మీకు జాబ్ దొరికేదానికి 100% అవకాశాలు ఉన్నాయి. 75 నుంచి అయితే జనరల్లోకి వెళ్ళిపోతారు ఆల్ కేటగిరీ వారు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎస్టీ పొజిషన్ చూద్దాం. వీళ్ళు కూడా బాగా చదువుతున్నారు. ఓకేనా, చదవాలి కూడా, అందరూ చదవాలి. ఓకేనా, రాజ్యాంగం అందరికీ అవకాశాలు ఇచ్చింది కాబట్టి. ఓకేనా, సో 74 అండ్ దెన్ నెక్స్ట్ 73, నెక్స్ట్ 72. ఓకేనా, ఈ ఆస్పిరెంట్స్ కూడా చూడు ఎంత బాగా చదువుతున్నారు. చదవాలి, అందరూ చదవాలి, అందరూ అభివృద్ధి అవ్వాలి, అందరూ పని చేయాలి. అందరూ పని చేసి సో ప్రభుత్వానికి పన్నులు కట్టాలి. పన్నులు కడితే పన్నుల ద్వారా మనకు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. ఎట్లా లింక్ సబ్జెక్ట్ ఇప్పుడు కూడా. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఎస్టీ ఆస్పిరెంట్స్ 74 మరియు 72 3 మరియు. ఓకేనా, ఇక్కడ మనకు జాగ్రత్తగా చూడండి. సో 67 అండ్ 64 అండ్ దెన్ 54 మార్క్స్. ఇవి ఎస్టీ ఆస్పిరెంట్స్కి వచ్చిన మార్కులు. ఇందులో 74, 73 అండ్ దెన్ 72. ఓకేనా, ఈ ఆస్పిరెంట్స్ ఓకేనా. సో ఇక్కడ మనకు పోస్ట్ కొట్టేదానికి అవకాశాలు ఎక్కువగా మనకు మెండుగా కనబడుతున్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది తూర్పుగోదావరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకు వీడియోలో పశ్చిమ గోదావరి అన్ని చేయడం చేయాలి. తర్వాత విజయనగరము మరి శ్రీకాకుళము ఇలాంటి అంశాలు కూడా మనము సో ముందుకు తీసుకుంటూ రావాలి. ఇప్పుడు వరకు రాయలసీమ జిల్లా మొత్తం కవర్ అయిపోయింది. ఓకేనా, అండ్ దెన్ మనకు కృష్ణా జిల్లా ఇవన్నీ కూడా అయిపోయింది. కనుక ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా విజయనగరం యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, శ్రీకాకుళం యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మన గ్రూపులో దయచేసి మీరు మీ యొక్క గ్రూపులో ఉంటారు, స్టూడెంట్ గ్రూపులో ఉంటారు. అక్కడ మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని సో మనకు తెలియజేసినారంటే నేను మీకు డేటా కలెక్ట్ చేసుకొని నేను రిపోర్ట్ మీకు సబ్మిషన్ చేస్తాను. కనుక ఇది మన తూర్పుగోదావరికి సంబంధించినటువంటి భవిష్యత్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ 75 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 75 నుంచి 86 మార్క్స్ వచ్చినటువంటి సోషల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్కి వన్స్ అగైన్ నేను ముందుగానే మీకు అందరికీ నేను చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే రేపు ఆగస్టు 15వ తారీఖున మీరు వెళ్ళి మీ స్కూల్లో జెండా ఎగరవేయబోతున్నారు. చాలా ఆనందంగా ఉంది ఈ మాట తెలుసుకుంటా ఉంటే. ఓకేనా, సరే ఏదేమైనా కానీ నెక్స్ట్ మనకు 70 అబోవ్ వచ్చినటువంటి వివిధ రిజర్వేషన్లు కలిగినటువంటి ఆస్పిరెంట్స్, డిఎస్ ఆస్పిరెంట్ వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు కూడా మీతో పాటు వచ్చేస్తున్నారు. ఇది అక్కడికి జెండా ఎగరవేసేదానికి హై స్కూల్ స్థాయిలో చూసారా. హై స్కూల్ స్థాయిలో ఒక 500 మంది 400 మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ మీరు కొత్త ఉపాధ్యాయులు